నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. లైలా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అయితే చిరంజీవి గారు విశ్వక్సేన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు. దాంతో పాటుగా ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెందింది జనసేనగా అన్న వ్యాఖ్యలని ఇటు జనసేన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా పృథ్వీరాజ్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ మీద. అయితే ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళంతా కూడా బాయ్‌కాట్ లైలా అని అంటున్నారు. అసలు ఈ విషయాల గురించి ఇంకా మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ సినిమా నిజంగానే బాయ్‌కాట్ చేసినట్లయితే విశ్వక్సేన్ పరిస్థితి ఏంటి? తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సహస్ర గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్ బాయ్‌కాట్ చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళంతా లైలా గురించి. ఎందుకంటే ఇప్పుడు ఆయనే చిరంజీవి గారు ఏదైతే మాట్లాడారో ఓకే. అది పక్కన పెడితే సినిమాకి ఏం సంబంధం ఉంది? సినిమాని ఎందుకు బాయ్‌కాట్ చేయాల్సొస్తుంది? అంటే మేము బాయ్‌కట్ అని కాదు. ఎట్లా ఉంటదంటే ఒక అంశం. హ్మ్. ఏ సినిమా అయినా ఆడాలి అని అనుకుంటారు ఎవరైనా కూడా. కానీ సినిమాకి సంబంధించి కొన్ని ఆడియో ఫంక్షన్స్‌లోనో, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో, లేదు ఆ సినిమాలో ఏదన్నా కొన్ని ఎవరైనా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే, ఖచ్చితంగా వాళ్ళు ఈ సినిమాని నిలుపుదల చేయాలని ఎవరైనా సహజంగా అంటారు కదా! హ్మ్. అలానే ఈరోజు నేను చూస్తే 'విశ్వక్సేన్' అనే అతను ఒక పెద్ద హీరో అని ఎవరికీ తెలీదు. హ్మ్. సరే పాపం అదే సినిమాలు తీసుకుంటున్నాడు ఈ మధ్య ఏదో. సరే అతని సినిమాకి సంబంధించి చిరంజీవి గారిని గెస్ట్‌కి పిలిచాడు అంతవరకు ఓకే. సరే ఆయన వాళ్ళేం మాట్లాడుకుంటారనేది మనకనవసరం. బట్ ఇక్కడ ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సినిమా ఫంక్షన్‌లో అంతకుముందు మీరు చూసారు 'రిపబ్లిక్' అనేటటువంటి సినిమా ఫంక్షన్‌లో ఏదైతే ఈ ఈ బెనిఫిట్ షో‌లకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంత్రులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసి మంత్రులు అని అన్నాడు. హ్మ్. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా సినిమాల్ని ఏదో బెనిఫిట్ షోలు నేను ఇవ్వనని చెప్పాడు కదా! హ్మ్. అప్పుడు సన్నాసి రేవంత్ రెడ్డి అని ఎందుకు మాట్లాడలే మరి పవన్ కళ్యాణ్? అదేమో ఆ రోజేమో మమ్మల్ని అన్నాడు బెనిఫిట్ షోలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్మ్. ఇట్లా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వదంట. బ్లాక్‌లో ఎలా పడితే అలా టికెట్లు అమ్ముకోవడానికి ఇవ్వదంట. సినిమాలకి ఈళ్ళకేం సంబంధం అని చెప్పి ఒక సినిమా ఫంక్షన్‌లో రాజకీయాల మీద మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మరి మనం కూడా మాట్లాడాలి కదా! అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హైడ్రా ఉపయోగించిద్దేమో అని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు భయమేసి మాట్లాడలేదేమో. 2 మొన్న ఈ మధ్య గేమ్ చేంజర్ అనేటటువంటి ఒక ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది. హ్మ్. ఇక్కడ చేశారు. రాజమండ్రి దగ్గర. అవును. జరిగినటువంటి దాంట్లో అసలు ఆ ఫంక్షన్ సినిమా వాళ్ళకి సంబంధించి. హ్మ్. ప్రభుత్వంలో ఉండే మంత్రులకి ఏం సంబంధం? మంత్రి ఎళ్లి దాన్ని పర్యవేక్షించొస్తాడు. ఎవరు జనసేనకు సంబంధించినటువంటి మంత్రి అక్కడ కందులు దుర్గేష్ అనేటటువంటి మంత్రి ఆ సినిమా సెట్టింగ్‌లు ఎట్లెయ్యాలి? ఆ సినిమా ఫంక్షన్ ఎట్లా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించి అయితే మంత్రి ఎళ్ళాలి. హ్మ్. వాళ్ళదో ప్రైవేట్ సినిమా. అదో పనికిమాలిన సినిమాలు ఆళ్ళకి సంబంధించిన దానికి ఈ మంత్రికి ఏం సంబంధం? 2 ఆ సినిమాకి సంబంధించి 'పృథ్వీరాజ్‌ని' తీసుకొనొచ్చారు చీఫ్ గెస్ట్. ఎనక నుంచి అని ముందు నుంచి అని మాట్లాడే 'పృథ్వీరాజ్‌ని' తీసుకొనొచ్చి అతను చీఫ్ గెస్ట్ అంట. అతనేమో అక్కడ 'జై జనసేన' అని కేకలేస్తాడు. సినిమా ఈవెంట్‌కి, పార్టీకి సంబంధం ఏముంది? హ్మ్. 2 అదే ఫంక్షన్‌లో ఏదైతే అంతా జనసేన గేమ్ చేంజర్ అని, హ్మ్. అసలు మొత్తం ఈ రాష్ట్ర రాజకీయాలను గేమ్ చేంజర్ చేసేసిందని, ఇయన్నీ మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకనే 11 వచ్చినియని, ఈ రకరకాలుగా మాట్లాడి దాన్ని టార్గెట్ చేశారు. ఏమైంది ఆ సినిమా పరిస్థితి? గేమ్ చేంజర్ గాల్లో కలిసిపోయింది. హ్మ్. అప్పుడే ఓటీటీలో వచ్చినటువంటి పరిస్థితి 200,00,00,000 ఎంతో ఆల్రెడీ 'దిల్ రాజు' నష్టపోయినటువంటి పరిస్థితి. హ్మ్. అంతకుముందు 'మట్కా'లో కూడా ఇదే చేస్తే 'మట్కా' గుట్కా అయింది. సో, గేమ్ చేంజర్ గాలి చేంజర్ అయింది. ఇప్పుడు 'లైలా' వల్ల గోల అయిపోయి మొత్తం సినిమా రిలీజ్ అయ్యిద్దా లేదా అనే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి కాబట్టి ఏంది? నిన్న అసలు సినిమాలకి, రాజకీయాలకి ఎందుకు లింక్ పెడుతున్నారు? అటు అభిమానులైనా గాని, లేదంటే ప్రొడ్యూసర్స్ అయినా గాని, అందులో ఆర్టిస్ట్ అయినా గాని, సినిమాలకి, రాజకీయాలకు సంబంధం ఉండకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఈ అదేనండి. గొడవలు ఉంటది గదా! ఇప్పుడు మీరన్న ఎగ్జాక్ట్ పాయింట్‌లో వాళ్ళ సినిమా ఫంక్షన్‌కొస్తే విశ్వక్సేన వీరుడని, ఆ! ధీరుడని, ఆ! విశ్వక్సేన గురించి ఒక 100 పొగడ్తలు పొగుడుకోండి. లేదు అయిపోయింది. చిరంజీవి వచ్చారు కాబట్టి చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, రేపొద్దున భారతరత్న రావాలి, రేపొద్దున ఇంకా ఏదో రావాలి మీరు పొగుడుకోండి. ఎవడొద్దన్నాడు? అసలు దానికి మాకు సంబంధం లేదు గదా! హ్మ్. ఇక్కడ ఆ 'పృథ్వీరాజ్' వచ్చాడు. ఈ సినిమా గురించి 4 మాటలు చెప్పుకొని పోవాలి గదా! మాట్లాడితే గొర్రెలు ఎవడు గొర్రెలు అంటే ఎమ్మెల్యేలుగా గెలిచినాళ్ళు నీకు గొర్రెలా? నీ దృష్టిలో? అంటే నీ క్యారెక్టర్ ఏందో ఎవడికి తెలీదా? సో, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే మేము వదులుతామా? మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఆప్యాయంగా హక్కుని చేర్చుకునే వాళ్ళని మేమెంత హక్కుని చేర్చుకుంటామో, మమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళని మేమంతే టార్గెట్ చేస్తాం. సో, ముందు ఆ చిత్ర యూనిట్‌తో పాటు ఎవరైతే అక్కడ వ్యాఖ్యానాలు చేశారో వాళ్ళందరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా బాయ్‌కాట్ లైలా అనే దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది కదా! ట్విట్టర్‌లో. హ్మ్. అది దాటిపోయి రేపొద్దున ఇంకా ఏదైతే ఆ సినిమాని ఖచ్చితంగా బాయ్‌కాట్ చేయాలనే దాకా ఎంత దూరమైనా ఎళ్తారు. ఎందుకంటే మీరు సినిమాల్ని సినిమాల్లాగా చేయండి. సినిమా ఫంక్షన్‌లో
ఏదైతే రాజకీయాలను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే ఏ ఒక్కడిని వదలని చెప్తున్నా. అది ఏ పెద్ద హీరో అయినా, ఏ బుడ్డ హీరో అయినా. సో మీకు హీరో అయితే మీరు సినిమాల్లో హీరోనేమో, మీ సినిమాల్లో తోపు అయి ఉండొచ్చు. ఏది 4 గోడల మధ్య డూపులు వేషాలు వేసుకొని దాంట్లో మీరు ఫేమస్ ఏమో. సో డూపులు లేకపోతే మీరు ఏం చేయలేదు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి ప్రతి ఒక్కడు పిచ్చి పిచ్చి కోతలు కూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం. సో విశ్వక్సేన్ ముందు మేనేజ్మెంట్ ఆ పృథ్వీ అనేటటువంటి ఆ బోకుతో ముందు క్షమాపణ చెప్పించాలి. క్షమాపణ చెప్పి ఇంకొకసారి సినిమా ఫంక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే టార్గెట్ చేసి ఏదైతే వెటకారంగా ఇది చేస్తే మాత్రం అది ఏ సినిమా ఉన్నైనా కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇదైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు పృథ్వీరాజు ఆయన స్వతహాగా మాట్లాడిందంటారా, లేకపోతే కావాలని రెచ్చగొడితే ఎవరు ఇట్లా మాట్లాడిందని అనిపిస్తుందా? ఎవరు చేసినా రెచ్చగొడితే మాట్లాడా, కావాలి మాట్లాడ, నోటి దోల ఎక్కువ. ఆ దోలకి తగిన ప్రాయశ్చిత్తం చెల్లించుకున్నాడు ఆల్రెడీ. లేదంటే ఎస్విబిసి లాంటి ఓ మంచి ఏదైతే మంచి పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే నీకు దోల ఎక్కువయ్యి నువ్వు వేషాలు వేసుకొని ఏదైతే నువ్వు వేసినటువంటి పిచ్చి వేషాల వల్ల నీకు అది పోయింది. పోయిన తర్వాత ఇంకా మళ్ళీ తీసుకొచ్చి నీ నందలు వెక్కుతాడు ఎవడన్నా. ఓసారి తప్పు చేసిన ఎదవని తీసుకుని వచ్చి మళ్ళీ సింహాసనం మీద ఎవడు కూర్చోబెట్టాడు కదా. సో ఈ పృథ్వీరాజ్ అనేవాడు పెద్ద ఎదవ. సో ఆ ఎదవ ఏదైతే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎస్, రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజం. మేము ఓడిపోయాం, మళ్ళీ గెలుస్తాం. అంతకుముందు 2014లో ఓడిపోయాం, 2019లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. నువ్వెవడో అసలు పనికి మాలినడివి. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు ఏ రాజకీయ పార్టీలో కనీసం పదవులు ఎవరు. మా దగ్గర ఏదో సరే ఏడ్చావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే ఏదోలే పాపం తిరిగాడు కదా అని చెప్పి నీకు పదవి ఇస్తే నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసావు. చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే ఈసారి నోటితో సమాధానం ఉండదు, ఖచ్చితంగా వేరే రకంగా సమాధానాలు ఉంటాయి. పృథ్వీరాజ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఆ యూనిట్, ఆ చిత్ర యూనిట్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటివన్నీ సమర్థిస్తే అసలు ఈయన్ని చీఫ్ గెస్ట్ గా పిలిచిన ఆ సినిమా అంత దరిద్ర సినిమా నాకు అర్థం. ఈయన్ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు, ఈడితో మాట్లాడిస్తున్నారంటే ఈడనే అంటుంది. ఈ పృథ్వీరాజ్ గారితో మాట్లాడిస్తున్నారంటే ఇంకా ఆ సినిమా ఎంత గొప్ప సినిమానో, అది ఎట్లాంటి సినిమానో మనం దాని గురించి పెద్దగా అసలు లేకపోతే ఆ సినిమా ఉందని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ డిస్కషన్ వస్తుంది. లేకపోతే రోజు 4 సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఆ గేమ్ చేంజర్ కూడా ఇదే హైప్ ఇచ్చారు. ఏమైంది అసలు అక్కడికి వచ్చి ఇట్లానే పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఏమైంది, మొత్తం గాల్లో కలిసిపోయింది. సో అటర్ ఫ్లాప్ సినిమా. దిల్ రాజు చరిత్రలో ఇట్లాంటి దరిద్ర సినిమా ఉండదు. సో శంకర్ చరిత్రలో కూడా నేను దరిద్ర సినిమా ఉండదు. సో ఇట్లా ఉంటది అనమాట. సో మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మా దగ్గరకు వచ్చి దూరారు అనుకోండి, మేము మీ దాంట్లో దూరి ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. చిరంజీవి గారు ఎందుకు ఇట్లా మాట్లాడారంటారు? నిజంగానే ఆయన ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ప్రజలకి అంతగా దగ్గర కాలేదు, కానీ జనసేన మాత్రం ఇప్పుడు గెలిచినందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆయన అంటున్నారు. సో ఆయన మాట్లాడని వ్యాఖ్యలు మీరే విధంగా తీసుకుంటారు? ఈ ఎండక గొడుగు పట్టడంలో చిరంజీవి గారి కంటే గొప్పడు ఎవడు ఉన్నాడా? ఈ ఎండక గొడుగు పట్టడంలో చిరంజీవి గారి కంటే గొప్పడు ఎవడు ఉన్నాడా? కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి చేసిన అతనికి బీజేపీ గవర్నమెంట్ లో పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, రేపొద్దున భారతరత్న కూడా ఇస్తారని అంటున్నారు. మన ఏదో గొప్పడే కదా. 2 ఆయన అంటాడు ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది, జై జనసేన అని కేకలు పెడతాడు అక్కడ. అదే జనసేన కానీ అధికారంలోకి రాకుండా ఉంటే నోరెత్తి జనసేన అని ఎవరిని మాట్లాడమన్నాము, నేను రాజకీయాలు తప్పుకున్నాను, అయ్యో నేను అసలు ఏంటో మాట్లాడను, నన్ను ఈ రాజకీయాల గురించి అడగద్దు, నేను రాజకీయాల్లో దూరంగా ఉన్నా, ఈ నీతి వాక్యాలు చెప్పేవాడు ఆయన. ఎప్పుడు జనసేన అధికారంలోకి రాకముందు ఈ నీతి వాక్యాలు చెప్పాడు. ఇప్పుడు అధికారంలోకి రాగానే జై జనసేన కేకలు పెట్టాడు కదా. అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారమే చేశారని అనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి ఆచితూచి మాట్లాడతాడు. సో ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని బట్టి ఒకసారి మనం అబ్జర్వ్ చేసింటే ఒక ప్లాన్డ్ గా, ఎందుకంటే ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పంచెల ఓడదీస్తంత అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్. ఎమ్మంటే ఏమైంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచెల్లో దూరి విలీనం చేశారు పార్టీని. విలీనం చేసినా పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్ళాలి. 4 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు చిరంజీవి. ఈయన పార్టీ పెట్టే సమయానికి ఆయన ఇంకా కేంద్ర మంత్రిగానే కొనసాగుతున్నాడు. అంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అన్న కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి, తమ్ముడు జనసేన పార్టీ పెడతాడు. అంటే బీజేపీతో ఇక్కడ మళ్ళీ టైఅప్ పెడతారు అదే 2014లో. అంటే 2014 ఎలక్షన్ సమయానికి చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు. అంటే ఎట్లాంటి రాజకీయాలు చూడండి. అంటే అది నిజంగా ఇంత గొప్ప వాళ్ళు ఎక్కడ ఉండరు. అదేంది అక్కడ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, అన్నతో మేనేజ్ చేయడానికి ఆస్తులు, ఈ మెగా కాంపౌండ్ ఆస్తులు కాపాడుకునేటి, ఐటీ దాడులు జరగకుండా ఇంకోటి ఆస్తులు సంపాదించుకునే కార్యక్రమం. అదే బీజేపీ వచ్చింది అనుకోండి, తమ్ముడు ఉన్నాడు కదా ఇక్కడ,
అన్నకేం కానివ్వకుండా చూసుకుంటాడు కదా. ఓ ప్లాన్ ప్రకారం చేశారు. ఉమ్, చేసినాక ఒకసారి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిశాడు చిరంజీవి గారు. ఉమ్, పాపం జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు ఈ విషయాల్లో. పాపం ఆయన ఎవరు వచ్చినా పాపం ఇంత పాపం వచ్చారు కానీ తెలియక పాపం అందరు చిరంజీవి గారు కూడా మంచాడు. పాపం ఆయన అనుకుండే పిలిచాడు, పాపం ఇంటికి పిలిచారు, భోజనం పెట్టాడు. భోజనం పెట్టి మళ్ళీ కారు ఎక్కేదాకా రిసీవింగ్ మళ్ళీ మళ్ళీ పంపించేదాకా కారు ఎక్కించేదాకా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ ఇద్దరు కారు ఎక్కించేదాకా ఉన్నారు. నమస్కారం పెట్టాడంట. నమస్కారం పెట్టిస్తారా మా అన్నతో అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఉమ్, చిరంజీవి దాని మీద ఒక్క కామెంట్ అన్న చేశాడా? ఉమ్, తప్పురా తమ్ముడు, ఓ ముఖ్యమంత్రి అన్నావు మనం నమస్కారం పెడతాం, ప్రధానమంత్రి అన్నాక నమస్కారం పెడతాం, మనం ఓ మంత్రి దగ్గరికి వెళ్తేనే నమస్కారం పెడతాం, ఏదన్నా నమస్కారానికి తప్పే ఉంది ఉమ్, అని ఎక్కడైనా మాట్లాడా? దాన్ని ఎట్లా ట్రోల్ చేశారు వాళ్ళు చూసారు కదా. అవును. అమ్మో చిరంజీవి ఇంత తోపు చిరంజీవి చేతే నమస్కారం పెట్టించుకున్నాడంట ఉమ్, అని అంటే మరి జనసేన ఆ కామెంట్ చేస్తుంటే మరి పవన్ చిరంజీవి ఎందుకు నోరెత్తి మెదపల, నోరెందుకు మాట్లాడి తప్పట్లా అనకూడదు అలా అంటే దిస్ అ ప్లాంట్. అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు నిన్న కామెంట్స్ చూస్తే అందరికి బొమ్మ కనపడుతుంది కదా ఏం జరిగింది అనేది. ఉమ్, పాపం దీంట్లో అమాయకులు ఎవరో తెలుసా? కాపు సామాజిక వర్గం, చిరంజీవి జనసేన వీళ్ళందరూ అభిమానులు పాపం బకరాలు అయింది వాళ్ళు. ఎందుకు ఈయన వాళ్ళు ప్రజారాజ్యం విలీనం చేసినప్పుడు నష్టపోయింది పాపం ఆ కాపు సామాజిక వర్గంలో ఉన్న తమ్ముళ్ళు వాళ్ళే అన్నలు వాళ్ళే నష్టపోయారు. సరే జనసేన అమ్మడి తిరిగి వాళ్ళే నష్టపోయారు. ఎందుకంటే జనసేన అమ్మడి తిరిగినాక ఈయన ఓ రోజు కమ్యూనిస్ట్ జెండా పట్టుకోమంటాడు, ఓ రోజేమో బిఎస్పీ జెండా అంటాడు, ఓ రోజేమో బీజేపీ జెండా అంటాడు, మళ్ళీ బీజేపీని తిడతాడు పవన్ కళ్యాణ్, ఉమ్, మళ్ళీ తెలుగుదేశం బీజేపీ జెండా పట్టుకోమంటాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ కుక్కలను కొట్టినట్టు కొడుతున్నా సైలెంట్ ఉంటాడు. మరి అంటే ఇప్పుడు నష్టపోయేది వాళ్ళే కదా. సో ఇప్పుడు చూస్తే సేమ్ అన్న అక్కడ తమ్ముడు ఇక్కడ ఉండాలని అందుకని బీజేపీ మధ్య బాగా చిరంజీవి గారిని పిలుస్తా ఉంది, అవును, అన్నిటికీ అవును, చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. చిరంజీవి గారు. మరి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించే ఈ ఆలోచన ఆహ్వానించి అయితే చెప్పలేదా, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే వీళ్ళందరూ చేశారు. జనాలందరినీ లేదంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు ఏదైతే ఆ ఇప్పుడు నష్టపోయేటటువంటి కార్యక్రమం లేదంటే వాళ్ళని బకరాలు చేసేటటువంటి కార్యక్రమం చేశారని అర్థమవుతుంది కదా. సో ఆయన నేను కేకలు పెడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఉమ్, అంటే అంతకుముందు దాదాపుగా ఒక సంవత్సరం క్రితం అనుకుంటా ఏదో సినిమాకి సంబంధించి రామ్ చరణ్ ఏదో సినిమాకి సంబంధించి చిరంజీవి గారిని అడిగారు, సార్ జనసేన ఇట్లా రాజకీయాలు అంటే నేను రాజకీయాలకు నాకు దూరంగా ఉన్నాను కదా, అసలు నాకు రాజకీయాలకు ఏం సంబంధం లేదు, నేను ఏ పార్టీలో లేను, అసలు నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు అన్నాడు. ఇప్పుడు జై ఒక పార్టీని జై అని అంటున్నాడంటే అంటే ఇప్పుడు అదే అధికారంలో రాలేదనుకోండి నిజంగా జనసేన అస్సలు నోరు ఎత్తి మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే చెప్పా కదా మిమ్మల్ని ఏ ఎండక గొడుగు పట్టకపోతే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గొడుగు పట్టాలి కదా. ఉమ్, సో ఇట్లా ఉండదన్నమాట. అందుకని చిరంజీవి గారు అన్న కేంద్ర మంత్రిగా ఆ పార్టీలో చేసిన వాళ్ళకి ఇక్కడ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇంకా రేపొద్దున అంటే ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు. ఉమ్. సో వీళ్ళని అభిమానులను అడ్డం పెట్టుకొని ఎదిగి ఇంకా కూడా ఇంకా ఎదగాలని ప్రయత్నిస్తున్న వీళ్ళు గొప్పలు నిజంగా. రైట్ సార్. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, సరే మీరు ఏ సినిమాలైనా తీసుకోండి, మీకు మీరు ఏమైనా పొగుడుకోండి, మధ్యలో ఎందుకు జనసేనని తీసుకొస్తున్నారు? సో పార్టీ ఫంక్షన్స్‌లో, సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఇంకొకసారి ఎవరైనా జనసేన గురించి నోరెత్తితే మాత్రం దాని తీవ్ర పరిణామం చాలా దారుణంగా ఉంటుందనైతే హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మా ఛానల్. థాంక్ యూ సో మచ్.